మొన్న చూస్తే ఆ మాట చెప్పి ఈ రోజు చూస్తే ఈ మాట చెప్తాం. మొన్న ఏమంటే చోకిస్తే బండి స్టార్ట్ అవుతుందంటే మంచి మైలేజ్, ఈ రోజు ఏమంటే చోకిస్తే బండి స్టార్ట్ అవుతుందంటే E20 పెట్రోలా. ఏం మాట్లాడుతున్నారు భయ్యా మీరు? భయ్యా నా డౌట్ కి ఆన్సర్ మీరు చెప్పండి. ఈ క్యాస్టిక్ సోడా వేసే కార్బోరేటర్ ఎన్ని రోజులు పని చేయొచ్చు? ఎక్స్ట్రీమ్ వెహికల్ లో ఫిల్టర్ అనేది ఆయిల్ చేంజ్ చేసినప్పుడు అంతా క్లీన్ చేయాలా, లేకపోతే ఎప్పుడు క్లీన్ చేయాలి? మా యూనిక్ అనే వెహికల్ లో స్లోలో ఉందని హై పెడితే హైలోకి వెళ్తుంది, హైలో ఉందని స్లో చేస్తే బండి ఆగిపోతుంది. ఏంటి? బైక్ అండ్ స్కూటీకి ఏ బ్యాటరీ అయితే బెస్ట్? అయితే డైలీ వీడియో టైమింగ్ చేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను. హలో భయ్య, ఎందుకు మంచిగా డైలీ వీడియో 2 to 7 టైం గా చూసుకుంటే 2:40 అవుతుంది. డేట్ గా చూసుకుంటే 18/12/2024. ఈ రోజు వర్క్ అయితే నిన్న మీకు చెప్పినట్టుగా ఎక్స్ట్రీమ్ వెహికల్ అనేది నిన్న నైట్ బిగిచ్చేస్తా ఉంటాను. ఇంజిన్ అయితే నిన్న బిగిలేదు, కొన్ని అనుకూలమైన కారణాల వల్ల బిగికుండా ఆఫ్ చేయడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ రాగానే ఇంజిన్ బిగించాను. ప్రెజెంట్ అయితే ఇంజిన్ బిగిచ్చేస్తున్నాను. ఇంజిన్ ప్లస్ యూనిక్ అనగా ఉంది, చూసుకొని వచ్చేయండి. భయ చూడండి, ఎక్స్ట్రీమ్ ఇంజిన్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. టైం ఎగ్జాక్ట్ గా 2:30 అవుతుంది. ఈ ఎక్స్ట్రీమ్ సంబంధించిన హెడ్ టాప్ అనేది ఇంకా బిగించలేదు భయ్య. ఎందుకని హెడ్ టాప్ బిగించలేదు అంటే, ఈ ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు ఆయిల్ సర్క్యులేషన్ సంబంధించిన హోల్స్ అనేది ప్రతి అణువు బ్లాకే భయ్య, అణువు బ్లాకే. అయితే ఇది ఆయిల్ సర్క్యులేషన్ మళ్ళీ ఎగ్జాక్ట్గా అవద్దా లేదా? అవద్ది. అయితే ఏంటంటే ఈ హోల్ నుంచి ఆయిల్ స్టార్ట్ చేసిన తర్వాత చూసుకున్నాను అనుకో, ఓకే నాకు తృప్తిగా ఉంటుంది. నా కళ్ళతో చూసిన తర్వాత ఎగ్జాక్ట్గానే ఫోర్స్ వస్తుంది, సరిపోద్ది అనుకున్న తర్వాత మళ్ళీ హెడ్ టాప్ బిగించుకుంటా. మామూలుగా ఆయిల్ సర్క్యులేషన్ ఏంటంటే ఇక్కడ బోల్ట్ వస్తుంది కదా, ATM బోల్ట్ అక్కడ కనబడుతుంది చూసారా, ఆ సైడ్లో బోల్ట్ ఓపెన్ చేసి ఆయిల్ వస్తుందా లేదా మాత్రం చూసుకుంటా. ఈ బండి కంప్లైంట్ ఏంటంటే, ఏదైతే ఈ రాక్రామ్ ప్లేట్కి సంబంధించిన హోల్ బ్లాక్, ఇక్కడ కానీ చూసుకుంటే ఇంజిన్ కేస్కి ఇక్కడ హోల్ బ్లాక్, ఇక్కడ కానీ చూసుకుంటే టెంపరేచర్ హీట్ బయట వస్తుంది కదా ఆ హోల్ బ్లాక్, నెక్స్ట్ కానీ చూసుకుంటే ఆయిల్ ఫిల్టర్ వస్తుంది కదా జెల్డ్, అది బ్లాక్. ఇన్ని బ్లాక్ల మధ్యలో ఉన్న బండి ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసాం కాబట్టి ఒక్కసారి ఆయిల్ సర్క్యులేషన్ అనేది నా కళ్ళతో నేను చూస్తున్నాను అనుకో, హ్యాపీగా ఉంటుంది. ఆయిల్ వస్తుందా లేదని చూసుకునేది బయట నుంచి. అయితే ఇక్కడ ఫోర్స్ ఎంత వస్తుందో చూసుకున్నా అంటే అది ఒక ఆనందం భయ్య నాకు. ఓకే, ఇంత ఖర్చు పెట్టి చేసినప్పుడు ఒక చిన్న మిస్టేక్, ఒక 5 minutes టైం కేటాయించి చెక్ చేసుకున్నాను అనుకో, కస్టమర్కి నాకు ఎలాంటి గొడవ లేదట. రేపు అది కంప్లైంట్ క్రియేట్ అంటే చేసే అంత దూరం పెట్టుకోవలేదు. నాకు డౌట్ ఉంది ఇక్కడ. డౌట్ ఏ విధంగా, అరే ఇన్ని హోల్స్ బ్లాక్ అయిపోయింది, ఇప్పుడు ఆయిల్ ఫోర్స్ అనేది ఎలా ఉంది ఏందని చెక్ చేసుకోవాలి. పెద్ద టైం ఏం పట్టదు. అది ఇంజిన్ రెడీ అయిపోయింది కాబట్టి భోజనానికి పోయించిన తర్వాత ఇంజిన్ బెట్టింగ్ ఎత్తాను భయ్య. ఓకేనా, ఈ భోజనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంజిన్ బెట్టింగ్ ఎత్తాను. అయితే ఇంజిన్ బెట్టింగ్ ఎత్తిన తర్వాత బాడీ వర్క్ అని వెంటనే స్టార్ట్ చేస్తాను. నాకు తెలిసి రేపు మధ్యాహ్నం రేపు సాయంకాలం కంతా ఈ బండి రెడీ అయిపోద్ది. అయితే ఈరోజు సాయంకాలం థండర్ బోల్ట్ ఏదో ఉంది భయ్య, ABS అయితే వాళ్ళు డిస్క్ ఆయిల్ చేంజ్ చేద్దామని పిల్లకాయలు ఓపెన్ చేశారు. అది మళ్ళీ ఆయిల్ ఫ్లోటింగ్ చేసి డిస్క్ బ్రేక్ అయితే యాక్టివేట్ చేయాలి. ఇది బండి. నెక్స్ట్ యూనిక్ అనగా ఉంది. యూనిక్ అనేది ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది భయ్య. ఇప్పుడు దాకా వర్షం పడుతుంది, ఇప్పుడు ఆగింది, మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా దీనికి ఏం లేదు, ఒక లాంగ్ డ్రైవ్ పోయి రావాలి. లాంగ్ డ్రైవ్ అంటే ఏంది, ఈ బండి చూస్తారా ఆల్మోస్ట్ నేను చోక్ మీద రన్ చేస్తున్నా బండి. ఓకే, ఎందుకని రన్ చేస్తాను, మా ఇల్లు కానీ చూసుకుంటే జస్ట్ 1.5 kilometer, అంత స్పీడ్ కానీ పోవట్లేదు. ఇంజిన్ ఇంటికి ఎంతవరకు కానీ హీట్ కావట్లేదు. అందుకనంటే మనం లాంగ్ డ్రైవ్ పోతాం కదా 6 kilometerలు, 6 kilometer వెళ్ళిన తర్వాత ఇంజిన్ హీట్ ఎక్కిన తర్వాత చోక్ ఆఫ్ చేస్తే బండి జర్కింగ్ లేకుండా పోతుందా లేదా, ఇప్పుడు మీకు చెప్పే కదా కామెంట్లు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జర్కింగ్ గురించి. అది ఇంకా జర్కింగ్ ఒక ప్రాబ్లం ఒకటి చూస్తే ఇది అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ట్రైన్కి ఈరోజు కాదు కానీ రేపు వేద్దాం. ఓకేనా, కస్టమర్ కానీ ఈరోజు అడిగాడు బిల్లు ఎంత చెప్పండి కొడేస్తా అని చెప్పేసి రేపు వేద్దాం ట్రైన్కి. కస్టమర్కి బిల్లు కానీ ఈరోజు సాయంకాలం అయితే చెప్పేద్దాం. ఓకేనా. ఓకే, మీరు చూసారు కదా ఇంజిన్ అనేది ఏంటంటే దానికి ప్రతి అణువు హోల్ బ్లాక్ అయిపోయింది. ఈ హోల్స్ అన్ని బ్లాక్ అయిపోవడానికి కారణం ఏంది, ఏదైతే ఫిల్టర్ నాకు కామెంట్ వచ్చింది కదా ఎక్స్ట్రీమ్ ఆయిల్ ఫిల్టర్ అనేది ఎప్పుడు క్లీన్ చేయాలి సంబంధించిన షార్ట్ వీడియో మన ఛానల్లో ఉంది. ఎడిటింగ్ అనేది రిలీజ్ చేయలేదు, రిలీజ్ కానీ చేస్తాను. దానికి ఏంటంటే పైన హెడ్ టాప్ కూడా ఆయిల్ లీక్, కింద క్లచ్ కవర్ ఆయిల్ లీక్ అంటున్నాను. హోల్ బ్లాక్, హోల్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి హోల్స్ ఆకాడికి. అది ఎలా ఇన్ని రోజులు పనిచేసిందేమో, అది ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడే కొద్దిగా రాక్రామ్స్ బేరింగ్ కాడ ఆ జిడ్డు ఉన్నట్టు డౌట్ వచ్చింది. దీనికి సరైన ఆయిల్ సర్క్యులేషన్ లేదు ఈ బండికి అని చెప్పి అప్పుడే అర్థమైపోయింది. ఓకే దీనికి ఆయిల్ సర్క్యులేషన్ మనం తెప్పించాలని చెప్పేసి టోటల్ గా అన్ని హోల్స్ క్లీన్ చేసుకుని మళ్ళీ బిగించినప్పుడు పెట్రోల్ క్లీన్ చేసుకుంటూ వచ్చాను. చాలా ఎగ్జాక్ట్ వచ్చింది. అయితే డౌట్ అనేది అలాగే ఉండిపోతుంది కదా, అందుకే హెడ్ టాప్ అయ్యకుండా ఆఫ్ పెట్టాను. చెక్ చేసిన తర్వాత ఆపేద్దాం, ఆయిల్ సర్క్యులేషన్ బాగుందా లేదా అనేది చూద్దాం. ఓకే, యూనిక్ అనగా రెడీ అయిపోయింది కాబట్టి అది ఏంటంటే మీకు జర్కింగ్ కంప్లైంట్. చాలా మంది నిన్న కామెంట్ అడిగింది ఏంటంటే మా మార్నింగ్ చోకియాల్సి వస్తుంది అందుకని ఏంటంటే యూనిక్ అనగానే ఆఫ్ చేసి పెట్టాం. మళ్ళీ కామెంట్స్ మీకు చెప్తాను ఈ చోక్ గురించి. అందుకని ఏంటంటే ఇంజిన్ హీట్ ఎక్కిన తర్వాత చోక్ ఆఫ్ చేస్తే ఫ్రీగా పోతుందా లేకపోతే జర్క్ వస్తుందా, మళ్ళీ కస్టమర్కి ఇచ్చిన తర్వాత జర్క్ వచ్చిందని కంప్లైంట్ కదా. అందుకని ఏంటంటే ప్రతి బండి
ఓకేనా ప్రతి బండి భయ మీకు మళ్ళీ కామెంట్ చెప్తాను నేను ఆ చోక్ గురించి దాని వెయిట్ చేయండి. ఇది భయ టోటల్గా. అదే విధంగా డిస్కవర్ వెహికల్ అయితే రెడీ అయిపోయింది. కస్టమర్ అయితే ఇంకా రాలేదు. వెహికల్ అయితే లోపల ఉంది, అది ఇంకా వాడే ఓర్కలేదు. ఈవినింగ్ కానీ ఈ రోజు వేద్దాం ఉన్న ట్రైన్కి ఆ చోక్ లాగి వాడుతున్నాం కాబట్టి ఇంజిన్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్రీగా ఉంటుందా లేకపోతే చోక్ మీద రన్ అవుతుందా అనేది చూసుకొని కస్టమర్కి ఇచ్చారు. టౌన్ లిమిట్స్ అంతా ఎవ్రీథింగ్ ఓకే, సూపర్ బండి. ఒక్క జర్కింగ్ కంప్లైంట్ కోసం చోక్ మీద ఆడాలి వస్తుంది టౌన్ లో. అంటే ఇంజిన్ హీట్ ఎక్కేంత వరకు చోక్ మీద ఆడాలి వస్తుంది. మీకు కామెంట్ లో చెప్తాను ఓకేనా. అది ఇంకా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్. అయితే ఈ రోజు కామెంట్స్ ఏంటి, కామెంట్స్ చూసే ముందర ఫస్ట్ నేను చెప్తాం భయ. చాలా మంది అడిగిన కామెంట్ ఏంటంటే, చాలా మంది అడిగిన డౌట్స్ ఏంటంటే, మా బండి చోక్ ఇస్తేనే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఒకప్పట్లో చాలా హ్యాపీగా చెప్పేవాడిని భయ్య నేనే ఏమని, మా బండి ఎర్లీ మార్నింగ్ చోక్ ఇస్తేనే బండి స్టార్ట్ అవుతుందంటే భయ్య మీకేం భయ్య బ్రహ్మాండమైన మైలేజ్ వస్తుంది వాడుకొని ఇచ్చినవిడిగా అని చెప్పేవాడిని. ఇప్పుడు ఏంటంటే అది తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఏం చెప్పాలంటే E20 పెట్రోల్ వల్ల మీ బండి అలా జరుగుతుంది. ఏంటి భయ్య మొన్న చూస్తే ఆ మాట చెప్పి ఈ రోజు చూస్తే ఈ మాట చెప్తాం. మొన్న ఏమంటే చోకిస్తే బండి స్టార్ట్ అవుతుందంటే మంచి మైలేజ్ అన్నా, ఈ రోజు ఏమంటే చోకిస్తే బండి స్టార్ట్ అవుతుందంటే E20 పెట్రోలా? ఏం మాట్లాడుతున్నారు భయ్య మీరు? ఇంక మాట్లాడేది ఏం లేదు భయ్య, జరిగే సబ్జెక్ట్ అది. E20 పెట్రోల్ వల్ల ప్రతి బండి చోకిస్తేనే స్టార్ట్ అవుతుంది. మీకు ఏ బండికి అయితే ఎర్లీ మార్నింగ్ చోకిస్తేనే స్టార్ట్ అవుతుందో ఆ బండికి మీరు చోక్ మీదే బండి రన్ చేయాలి. గుర్తుంచుకోండి, బండికి చోక్ మీదే రన్ చేయాలి. ఎంత వరకు రన్ చేయాలి? బండి ఇంజిన్ హీట్ ఎక్కేంత వరకు రన్ చేయాలి. బండి కంట్రోల్లోకి వచ్చేంత వరకు రన్ చేయాలి. లేదు చోకీయకుండా రన్నింగ్ చేస్తే ఏమన్నా ప్రాబ్లమా? మీకు తోలుతానని ఓపుకుంటే చోకీయకుండా తోలండి, నాకేమైంది? బండి మీకు ఫ్రీగా కండిషన్లోకి రావాలంటే కంపల్సరీగా చోకియాలి. చోక్ ఇచ్చిన దానివల్ల ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేయాలా? ఏం ప్రాబ్లం ఫేస్ చేయాలి భయ్య. హ్యాపీగా చోకేయండి. 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ జర్నీ చేయండి ఇంజిన్ హీట్ ఎక్కేంత వరకు. తర్వాత చోక్ ఆఫ్ చేయండి, బండి ఫ్రీగా ఉంటుంది. అయితే ఎందుకు ఈ కంప్లైంట్ వచ్చింది? అదే కదా భయ్ చెప్పింది నేను. మొన్నటిదాకా ఏమంటే మైలేజ్ బాగా వచ్చే బండ్లు అని చెప్పాను. ఇప్పుడు E20 పెట్రోల్ వల్ల ప్రతి వెహికల్ అనేది ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ చోకీ అది వస్తుంది, జర్కింగ్ కంప్లైంట్ వస్తుంది. అందులో ఏంటంటే మన క్లైమేట్ కానీ చేంజ్ అయింది. బండికి మన క్లైమేట్కి చాలా లింక్డ్ ఉంది. మనకి బాడీకి ఎలా ఉంటుంది, బండికి ఎలా ఉంటుంది. కాలంటే చూడండి, మంచి కాలం బండి వచ్చేటప్పటికి స్టార్టింగ్ లేట్ అవుతాయి, బ్యాటరీలు వీక్ అవుతాయి, బ్యాటరీలు డెడ్ అవుతాయి, చాలా సబ్జెక్టులు జరుగుతాయి. అయితే అవన్నీ మనకి ఇప్పుడు ఎందుకులేండి. ఎర్లీ మార్నింగ్ బండి ఉన్న ప్రతి ఒక్కరు చోక్ ఇచ్చి మాత్రం రన్ చేయండి. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా కామెంట్స్ నాకు వినపడింది ఏంటంటే, మా బండి ఎర్లీ మార్నింగ్ స్టార్టింగ్ లేట్ అవుతుంది, చోక్ ఇస్తేనే స్టార్ట్ అవుతుంది, చోక్ ఇస్తేనే రన్ అవుతుంది, లేకపోతే రన్నింగ్ లో జర్క్ వస్తుంది, ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వింటున్నాను. అందుకని అంటే ప్రతి బండి మీకు జర్క్ వస్తుందంటే ప్రతి బండి చోకిచ్చా భయ. ఆఖరికి మీరు కానీ ఈవెన్ కానీ అతను మీరు కానీ బండి ఇంజిన్ హీట్ ఎక్కేంత వరకు చోకిచ్చే రన్ చేయాలి. ఈవెన్ కానీ ఉన్న ప్రతి ఒక్కరు ఆఖరి నా CV ట్రిగర్ కానీ నేను చోకిచ్చే రన్ చేస్తున్నాను. ఈ కంప్లైంట్ వల్ల E20 పెట్రోల్ వల్ల అలా జరుగుతుంది. అది ప్రాబ్లం అయితే ఏం కాదు. అయితే ఫ్యూచర్లో ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ అవ్వచ్చా? అప్పుడు నేను ఉన్నా కదా చెప్తాను అప్పటికి. ఓకేనా? ఇది కామెంట్ కాదు, ఎక్కువగా నేను విన్న క్వశ్చన్ ఇది. ఎక్కువ మంది అది ఇది అది ఇది అది ఇది అంటారు. ఆఖరికి ఈవినింగ్ అనగా అదే కంప్లైంట్ ఉంది కాబట్టి ఇది కామెంట్ కానీ కాకుండా ఇలా జరుగుతుంది, మీరు చోకించడం చేయండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? డీల్ డన్ బై. ఓకే, నెక్స్ట్ కామెంట్కి వెళ్ళిపోదామా? లెట్స్ గో. పై ఫస్ట్ కామెంట్ కానీ చూసుకుంటే నాకు చెప్పింది మీకు కామెంట్ కాదు, అది చాలా మంది అడిగిన ఒక డౌట్ మీకు చెప్పింది. ఇక్కడ ఫస్ట్ కామెంట్ కానీ చూసుకుంటే, క్యాస్టిక్ సోడాలో కార్బోరేట్ వేయడం వల్ల దానికి ఎన్ని రోజులు పనిచేస్తుంది గ్యారంటీ ఇస్తావా? ఎన్ని రోజులు పనిచేస్తాను ఎలా గ్యారంటీ ఇస్తావా? ఇప్పుడు నేను వీడియో ముందర మీ ముందర కనబడుతున్నాను, ఇంటికి పోతాను లేదా నాకే తెలియదు. ఆ కార్బోరేటర్ క్యాస్టిక్ సోడాలు వేసిన తర్వాత ఎన్ని రోజులు పనిచేస్తుంది ఎవరేం చెప్తారు? అన్ని తెలిసింది మనమే, ఇంటికి పోతాం లేదా గ్యారంటీ లేదు. దానికి కార్బోరేటర్ ఈ రోజు పనిచేస్తుంది, రేపు పనిచేస్తుంది, 6 నెలలు పనిచేస్తుంది, సంవత్సరం పనిచేస్తుంది, ఎలా చెప్పగలుగుతాం భయ్యా? ఇలాంటివన్నీ ఏంటంటే ఓకే ఇప్పుడు వేసాం లోపల, ఇప్పటికి పని చేసింది మంది, రేపటికి లేస్తుందో లేదో, రేపటికి పని చేస్తుందో లేదో తెలియదు. రేపు సంగతి రేపు, పని చేసిన 2 రోజులు వాడండి, అది ఎప్పుడు ఆగిపోతే ఎవరికి చెప్పలేరు. అదే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు వీడియో మీద కనబడ్డా ఇంటికి పోతానో లేదో తెలియదు. దానికి ఎందుకు ఇంటికి వెళ్ళిపోతాను ఇలా ప్లాన్ చేయాలని మనకి ఎందుకు? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ క్లోజ్. బై ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే, మేము ఎక్స్ట్రీమ్ కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తామంటే ఆయిల్ ఫిల్టర్ క్లీన్ చేయాలా లేకపోతే ఎలా భయ్యా? ఇక్కడ ఇది ఎక్స్ట్రీమ్ ఇంజిన్ బిగించే కదా, ఆయిల్ చేంజ్ చేసేటంతా ఫిల్టర్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఫిల్టర్ ఎందుకు క్లీన్ చేయాలి? అసలు ఫిల్టర్ అనేది ఎందుకు బ్లాక్ అవుద్ది? మనం పదే ఇంజిన్లో పనులు అంటే ఇంకొద్దిగా లోతుగా చెప్పాలంటే, కొద్దిగా వర్స్ట్ మెకానికల్ కాడ చేపించినప్పుడు ఏంటంటే, ఓలేనంటే ఆడ మట్టి గిట్టి మసాలా ఉందనుకో, క్లచ్ ప్లేట్లు తెచ్చాం లోపల తోయి బిగించు, కేసు ఎక్కించు, కథం అంతే. అలా అన్నోళ్ళకి ఏంటంటే లోపల మట్టి అనేది ఎప్పుడు ఇచ్చినా సరే వాళ్ళు క్లీనింగ్ చేయరు. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్యాకింగ్ గీకింగ్ క్లీన్ చేస్తే అది లోపలే అది క్లీన్ చేయరు అనుకోండి, ఇంక అంతే. ఈ టైంకి పని అయిందా, అయిపోయిందా, కథం, వేస్తున్నామా పోతా ఉన్నామా
అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ లోపల అనేది అలాగే ఉండిపోద్ది. మేము ఇంజిన్లో ఎలాంటి వర్క్ చేయలేదు, ఇంజిన్ ఆయిల్ కానీ కొత్త ఆయిల్ ఫ్రెష్గా ఉన్న ఆయిలే పోస్తున్నాం, సీల్ డబ్బానే పోస్తున్నాం, ఏందబ్బా సీల్ డబ్బానే పోస్తున్నాం అన్నమాట ప్రాబ్లం లేదు. లేదు భయ్య ఆడ దొరికితే ఆడ పోస్తుంటాను భయ్య ఆయిల్ అంటే మాత్రం మీరు ఈ ఆయిల్లో వెళ్ళిపోయే లోపలిగా డస్ట్ గిస్ట్ వెళ్ళిపోదు కదా, అదంతా ఫిల్టర్ కట్టుకుంటుంది. ఎప్పుడైనా మెకానిక్ క్లచ్ ప్లేట్ ఓపెన్ చేస్తారు కదా, 30,000కో 40,000కో క్లచ్ ప్లేట్ ఓపెన్ చేస్తారు కదా, అంటే 40,000 కిలోమీటర్లకి, అప్పుడు ఏంటంటే ఆ మెకానిక్ అనేది ఆ ఫిల్టర్ లాగి క్లీన్ చేసి మళ్ళీ వేస్తాడు. అది పనిగా ఓపెన్ చేసుకొని మనం పెట్టుకొని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంజిన్లో వర్క్ చేసినప్పుడు ఎక్కువ సార్లు చేసుకోవాలి. అది ఏం చేయలేదు భయ్య, 40,000 కట్ట ప్లస్ ప్లేట్ మారుస్తారు. ఈ లోపల మెకానిక్ అట్ట మంచి మెకానిక్ అట్ట మీరు ఇచ్చినట్టయితే లోపల మొత్తం నీట్గా క్లీన్ చేసి ప్యాకింగ్ కానీ క్లీన్ చేసి నీట్గా తుడిసి ఫ్రెష్గా ఎక్కిస్తాడు. అప్పుడు ఇంకేం ప్రాబ్లం ఉంది, ఇంకేం లేదు. లేదు మేము 100 రూపాయలు 150 రూపాయలు కాడ కాంటాక్ట్ అయ్యాం అనుకుంటే, కొలాబరేట్ అయ్యాం అనుకుంటే కథం, వాళ్ళు క్లీన్ చేయరు, అది అలాగే ఉండిపోతే ఆయిల్ సర్క్యులేషన్ దగ్గర ఈ విధంగా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇది ఫిల్టర్ అయితే ప్రతిసారి క్లీన్ చేయవల్ల, అది ఎప్పుడో ఒక 30,000 40,000 కిలోమీటర్ ఒకసారి చేసుకుంటే చాలు. అది ఫిల్టర్ కాదు, జస్ట్ జల్లెడి ఆయిల్ పంపులకి డస్ట్ అనేది వెళ్ళిపోకుండా కాపాడదు. అది పిక్ కానీ వాళ్ళకి చూడండి, మీకు స్క్రీన్ మీద వేస్తా ఉంటే, అంటే షార్ట్ వీడియో ఉంది కాబట్టి ఈ విధంగా బ్లాక్ అయిపోతే ఉంటే వేసుంటే ఈ విధంగా బ్లాక్ అయిపోతే అప్పుడు ఆయిల్ సర్క్యులేషన్ ఇంజిన్ అనేది తగ్గిపోద్ది. ఇది నెక్స్ట్ సెకండ్ కామెంట్. థర్డ్ కామెంట్ కానీ చూసుకుంటే, మా బండి లోలో ఆర్పిఎం ఉందని హై పెడితే హైలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఓవర్ రైజ్ అవుతుంది. భయ్య ఈ ఆర్పిఎం అనేది యూనికాన్ అండ్ షైన్ లో అన్నిట్లో ఉంటుంది, అంగట్లో కరెంట్ కానీ పోయింది. ఓకేనా, ఇక్కడ లో ఆర్పిఎం ఉంది అంటే నాకు తెలిసి కార్బొరేటర్ కంప్లైంట్ ఉంటుంది భయ్య. BS4 వెహికల్ అంటే కార్బొరేటర్ కంప్లైంట్ ఉంటుంది. మీరు ఒకటి మెకానిక్ కార్డ్ చెక్ చేయించుకోవాలి, అంతేగాని బండి స్లోలో ఉన్నప్పుడు మేము రేజ్లో మేమే పెట్టుకుంటాం మేమే చేసుకుంటాం అంటే కష్టం. మెకానిక్ కార్డ్ పోయి దీనికి ఉన్న కంప్లైంట్ ఏంది, ఎందుకు రేజ్ అవుతుంది, ఎందుకు స్లో అవుతుంది, దీనికి ఏం చేసుకోవాలి అనేది ఏందో ప్రాబ్లం మెకానిక్ కాడికి వెళ్ళి కనుక్కోవాలి. మీకు తెలుసు కదా, ఈ స్క్రూ ఒకటే బయటే ఉంది కదా, ఇప్పుడు ఆగిపోతుంది, కసక్ తిప్పామా ఓకే, మళ్ళీ ఆ కొద్ది దూరం మీద రేజ్ అయినా మళ్ళీ కసక్ని తిప్పామా లూజ్ చేసాం, ఎలా కాదు. అసలు దానిలో జరుగుతున్న ప్రాబ్లం ఏంటి, కార్బొరేటర్ కంప్లైంటా, హెడ్ కంప్లైంటా, ఏందని చెక్ చేయించుకుని దాన్ని సాల్వ్ చేసుకుని సరిపోద్ది. ఇక్కడ మీరు అడిగినట్టుగా రేజ్ చేస్తే హై అవుతుంది తర్వాత స్లో అయిపోతుంది అంటే కార్బొరేటర్ కంప్లైంట్ ఉండొచ్చు. ఇది కంప్లైంట్ అని మీకు తెలిసినప్పుడు మళ్ళీ కామెంట్ చేస్తారు కదా. నేను ఈ కామెంట్ అనేది ఎందుకు పిక్ చేస్తాను అంటే, ఇలా మీరు అడ్జస్ట్మెంట్ చేయడం మానేసేయండి. ఓకేనా, ఏదైనా మెకానిక్ అడుగుంటే చేయించుకోండి. ఓకేనా, ఏదైనా ఒకటి చెప్తానంటవా, మెకానిక్ కాడికి వెళ్తే 10 రూపాయలు తెలియదు, మీరు ఓన్ టాలెంట్ చూపించారంటే అది 50 రూపాయలకి వెళ్తుంది, గుర్తించండి. అది ఈ రోజు కాదు, రేపు 50 రూపాయలకి వెళ్తుంది. ఇప్పుడు నాకు ఒంట్లో కొద్దిగా నీరసం ఉంది, నీరసం ఉన్నప్పుడు డాక్టర్ గారికి వెళ్ళి ఒక సూది వేసుకొచ్చి అనుకో 100 రూపాయలతో నయం అయిపోతుంది నాకు తెలిసినంత వరకు. జ్వరమే కదా ఇప్పుడు 100 రూపాయలు ఆడ ఖర్చు పెడతాంలే అని చెప్పేసి అట్టే పని చేసాం అనుకో, రేపు ఒక 1000 రూపాయలకో 2000కో సత్యం 1000 రూపాయలకో 2000కో తీసుకొచ్చి పెడుతుంది. అందుకని అంటే ఆ కంప్లైంట్ ఏంటంటే మెకానిక్ కాడికి వెళ్ళి చెక్ చేయించుకోండి. ఓకేనా, తప్పుగా ఏమి అనుకోకండి, తప్పుగా ఏం చెప్పలేదు, జస్ట్ కామెడీగా చెప్పాను. కామెడీగా చూసుకోండి, ప్రతి ఒక్కరు కామెడీగా తీసుకోండి. ఈ మధ్య మన బ్రో చెప్పాడు కామెడీగా మాట్లాడిని అని చెప్పేసి, అందుకే నేను కానీ కామెడీగానే మాట్లాడుతున్నాను. ఓకేనా, అలా ఏంటంటే మెకానిక్ చెక్ చేయించింది, ఈ ప్రాబ్లం ఏంది అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ కామెంట్ కానీ చూసుకుంటే, స్కూటీకి ఆర్ బైక్కి ఏ బ్యాటరీ అయితే బెస్ట్, ఇటీవల చెప్పాను కాదు భయ్య ఏ బ్యాటరీ బెస్ట్ అనేది. మీరు డైలీ వీడియోస్ ఫాలో అయితే ఇలాంటివన్నీ తెలుస్తుంటుంది. మేము ఎప్పుడో ఒకసారి వస్తాం, మాకున్న డౌట్స్ మేము క్లియర్ చేసుకుంటాం, మేము తర్వాత ఎప్పుడో 6 నెలలు కనబడతాం అంటే మళ్ళీ మీ కామెంట్ అనేది పిక్ చేయండి. నేను ఇప్పుడు చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు, వాళ్ళన్నీ ఎందుకు నేను తీసుకోను, అవన్నీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పుంటాను. ఇదిగానే ఒక 2-3 వీడియోస్ క్రితం చెప్పాను, ఏ బ్యాటరీ బెస్ట్, ఎమరాన్ బ్యాటరీ బెస్ట్, ఎందుకు ఎమరాన్ యూజ్ చేయాలి, ఏ బండ్లో ఎమరాన్ యూజ్ చేయకూడదు అని చెప్పి ఒక 2-3 వీడియోస్ ముందు చెప్పాను. సరే మీరు అడిగారు కాబట్టి స్కూటీకి ఆ బైక్కి ఏ బ్యాటరీ బెస్ట్ అంటే నేను ఎమరాన్ వాడతా. ఎందుకు ఎమరాన్ వాడతాను ఇది చెప్పను, ఎందుకంటే ఒక 3 days బ్యాక్ చెప్పాను కాబట్టి ఇది చెప్పను. ఎమరాన్ అయితే బాగుంటుంది, ఆ బ్యాటరీ యూజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ కామెంట్ అనుకో బాపండి, నేను అడిగిన డౌట్ అనుకోండి, డైలీ వీడియో అనేది 5:15 కాకుండా 8:45కి నేను రిలీజ్ చేయడం వల్ల సరైన యూస్ లేదు. ఓకే, మార్నింగ్ 7 గంటలకు రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఈ రోజు షూట్ చేసిన వీడియో రేపు మార్నింగ్ 7 గంటలకు రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి మన బ్రో ఒకరు చెప్పారు. భయ్య మార్నింగ్ 7 గంటలకు రిలీజ్ చేయండి, చాలా ఫ్రెష్ బ్రెయిన్తో ఉంటారు, అప్పుడు నీట్గా చూస్తారని చెప్పినారు. మీరేమంటారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. మీకు ఏదో అంటే మీ ఒక్కరినే దృష్టిలో తీసుకోకండి, అందరికీ కన్వీనియంట్ టైము 5:15 లేకపోతే నైట్ 8:45 లేకపోతే మార్నింగ్ 7 గంటలకైనా బ్రదర్ చెప్పినట్టుగా ఏ టైమింగ్ అయితే బాగుంటుంది, ఇదే నా క్వశ్చన్. ఈ క్వశ్చన్కే మీరు ఆన్సర్ చెప్పాల్సింది. 5:15 సాయంకాలం, లేకపోతే నైట్ 8:55 లేకపోతే రేపు ఉదయం 7 గంటలకా అంటే నేను ఇక్కడ ఏం ఆలోచిస్తాను అంటే, డైలీ వీడియో అంటే ఈ రోజే రిలీజ్ చేయాలి కదా అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మార్నింగ్ 7 గంటలకు రిలీజ్ చేయడం అంటే నేను నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ చేసుకోవచ్చు వీడియో. షాప్లో వర్క్ కానీ ఇంకా ఎక్కువ జరగద్ది, అంటే నా సైడ్ నుంచి మీరు కొద్దిగా ఆలోచించండి.
మీకు షాప్లో వర్క్ కానీ ఎక్కువ జరుగుతుంది కదా, నైట్ 8 గంటలకు 9 గంటలకు ఇంటికి వెళ్ళిపోతారు కదా, 10-11కి అప్లోడ్ చేసి ఉదయం మార్నింగ్ 7 గంటలకు కానీ రిలీజ్ టైం పెట్టేస్తామంటే నేను లేచినప్పుడు గట్రా రిలీజ్ అయిపోద్ది. అది కరెక్ట్ అంటారా? లేదు భయ్య ఈ రోజు షూట్ చేసింది ఈ రోజు 5:30కి 5:15కి వేయాల్సిందే, లేకపోతే 8:45కి వేయాల్సింది ఈ రోజు అంటే దాని ప్రకారం పోదాం. మీరే చెప్పండి, 5:15కా లేకపోతే 8:45కా లేదా పక్క రోజు ఉదయాన్నే 7 గంటలకా? అంటే ఇక్కడ 5:15 PM 8:45 PM లేకపోతే 7 AM AM గుర్తుపెట్టుకోండి, 7 AM మార్నింగ్ టైం. ఓకేనా? టోటల్గా అయితే ఇది భయ్య కామెంట్స్. ఇంకా నేను ఏం టోటల్గా అందరికీ బాయ్ చెప్పేదా? మీ కామెంట్ టైం ఏదో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, మీకు నచ్చిన టైం అని కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. కామెంట్స్ అడిగిన వాళ్ళకి ఏమన్నా కొద్దిగా ఓవర్గా మాట్లాడంటే క్షమించండి, ఎందుకంటే జస్ట్ ఫన్గా మాట్లాడాను, మీరు సీరియస్గా తీసుకోకండి. ఓకేనా? ఫన్గా తీసుకోండి. అది కానీ అందరికీ బాయ్ బాయ్. మీ కామెంట్ టైము అండ్ మీకు నచ్చిన టైము రెండు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసింది. గట్టిగా సపోర్ట్ చేయండి భయ్య. లాస్ట్ వీడియో చాలా వర్స్ట్గా పడిపోయింది. ఓకే, నేను మొన్నటి వీడియో చూసుకొని నిన్న 8:45 వేసాను, ఈరోజు మళ్ళీ 5:50కి వేస్తారండి. 5:50కి వేసాను కాబట్టి మీరు చూస్తున్నారు. అందరికీ బాయ్ బాయ్.